ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విఎస్ఎస్ ఆస్ట్రాలజీ. ఈరోజు మనం ఏం తెలుసుకుందామంటే జోడియాక్ సైన్ అంటే ఏంటి, మూన్ సైన్ అంటే ఏంటి. చాలామంది జోడియాక్ సైన్ అన్నా మూన్ సైన్ అన్నా ఒకటే అనుకుంటారు, కానీ అది రాంగ్ అండి. జోడియాక్ సైన్ అంటే ఏంటంటే మనం ఏ మంత్ అయితే పుట్టామో ఆ మంత్లో ఉన్న డేట్స్ ప్రకారం బట్టి వెస్టర్న్ ఆస్ట్రాలజీ వాళ్ళు దాన్ని జోడియాక్ సైన్స్గా విభజించారు. మూన్ సైన్ అంటే మనం ఏ రోజు పుట్టామో ఆ రోజు మనం ఏ నక్షత్రంలో ఏ రాశిలో ఉన్నామో దాన్ని మూన్ సైన్ అంటారు. ఇప్పుడు నేను జోడియాక్ సైన్స్ ఏ ఏ మంత్లో ఏ ఏ డేట్స్ నుంచి ఉంటాయో ఆ స్క్రీన్ మీద మీకు నేను క్లియర్గా చూపిస్తున్నాను. దాని ప్రకారం మీరు ఏ జోడియాక్ సైన్కి చెందినవారో మీరు తెలుసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఏంటంటే ఏరీస్ అనే జోడియాక్ ఉందనుకోండి, మార్చ్ 21 నుంచి ఏప్రిల్ 19 లోపల పుట్టిన వాళ్ళందరూ కూడా ఏరీస్ జోడియాక్లోకి వస్తారు. అలానే ఆగస్టు 23 నుంచి సెప్టెంబర్ 22 వరకు పుట్టిన వాళ్ళందరూ విర్గో జోడియాక్లోకి వస్తారు. అలానే అక్టోబర్ 23 నుంచి నవంబర్ 22 వరకు పుట్టిన వాళ్ళందరూ స్కార్పియో జోడియాక్లోకి వస్తారు. అలా మనం ఏ ఏ మంత్లో పుట్టామో దాని ప్రకారం మనం మన గూగుల్లో చూసినా కూడా మీ జోడియాక్ ఏంటి అని మీరు మీ డేట్ మంత్ ఇస్తే అవి మీకు మీ జోడియాక్ సైన్ని చెప్పేస్తాయి. ఇక మూన్ సైన్ అంటే ఏంటంటే మీరు ఏ రోజైతే పుట్టారో ఏ నెలలో పుట్టారో మంత్, డేట్ అండ్ ఇయర్ ప్రకారం మీరు పుట్టిన రోజున అప్పుడు ఏ నక్షత్రంలో ఏ రాశిలో ఉందో అన్నది దాన్ని మూన్ సైన్ అంటారన్నమాట. సో క్లియర్గా జోడియాక్ సైన్ వేరు, మూన్ సైన్ వేరు. మనం మన నెక్స్ట్ వచ్చే వీడియోలో అసలు ఆస్ట్రాలజీ చార్ట్ అంటే మనం పుట్టినప్పుడు మనం ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అని తెలుసుకునే మన జాతక చక్రం ఎలా వెయ్యాలో నేర్చుకుందాం. మీరు నేను చెప్పింది నచ్చినదైతే దయచేసి నా ఛానల్ని మీరు షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.